అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తాను యశ్. సరే అక్కడి పరిపాలన వరకు అయిపోయింది. మొన్న ఆంధ్రప్రదేశ్లో మీరు గవర్నమెంట్ ఫామ్ చేసి 6 months అయిపోతా ఉంది. అవును. ఈ 6 monthsలో మీరేం చేశారో క్లుప్తంగా చెప్పండి. తప్పకుండా వ్యవస్థల్ని స్ట్రీమ్లైన్ చేసే ప్రాసెస్ చేస్తున్నాము. అనుకున్న సూపర్ 6లో ఉన్న పథకాలు ఏవేవైతే ఇవ్వగలుగుతామో అన్ని ఇచ్చాము. ఏవేవైతే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఇవ్వాలో అవి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ఇస్తాము. నెలవారీగా ఇచ్చే పథకాలన్నీ ప్రామిస్లన్నీ చేశాము. ఏదైతే ఈ సంవత్సరానికి ఒకసారి ఇచ్చే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో కానీ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో కానీ ఇస్తాము. అంతేగాని జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఇప్పుడే ఇచ్చేయండి అంటే ఆయన చెప్పినట్టు వర్కౌట్ కాదు. కొన్ని పథకాలు ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అన్నాడు, మేము ఫీజు రియంబర్స్మెంట్ అంటున్నాము. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు? సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. అవును. ఏదర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో కానీ ఇయర్ స్టార్టింగ్లో కానీ ఇస్తారు. ఫైనాన్షియల్ వాళ్ళు కూడా అట్లాగే ఇచ్చారు కదా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజల్లోకి ఏదో ఇవ్వలేదు అని సృష్టించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని నా అభిప్రాయం అండి. సో ఖచ్చితంగా వ్యవస్థల్ని స్ట్రీమ్లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాము, పెట్టుబడులను ఇక్కడ తీసుకొచ్చి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నాము. సోలార్ పవర్ కానివ్వండి, హైడ్రోజన్లో కానివ్వండి, వివిధ ఎనర్జీస్లో కానివ్వండి మేము చాలా స్కేల్ చేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే కూడా పెట్టుబడిదారులు ఒక మాట అడుగుతున్నారు. అమ్మో మీరు లాస్ట్ టైం 2014 to 2019 మీ మొహం చూసి వచ్చాం మేము ఇక్కడికి. 2019 రాగానే జగన్మోహన్ రెడ్డి అందరినీ తరిమేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడా వస్తాడా అనే డైలాగ్ గ్యారంటీ ఏంటి అని అడుగుతారు. వాళ్ళు అడిగేది వాస్తవమే, మీరు ఆశిస్తారా మాట? నేను చెప్తున్నానండి ఒకటే మాట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళ కూతురు మానభంగానికి గురవ్వాలని అనుకోరు, వాళ్ళ ఆస్తులు కోల్పోవాలి అని అనుకోరు, ఓకేనా, వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకోవాలి అని అనుకోరు. జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ కనీసం అర్ధరాత్రి రోడ్డు మీద కూడా తిరగలేని పరిస్థితి. గంజాయి మత్తులో తూగే గంజాయి బ్యాచ్, బేడ్ బ్యాచ్ అమ్మాయిని మానభంగం చేసి చంపేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆస్తులు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఏది కూడా అంటే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయేలాగా ఉంటాయి అన్ని కూడా. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆదరించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు పోటీ చేసినా సరే ఓటమి తప్పదు. ప్రజలెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీని స్వీకరించే పరిస్థితిలో లేరు. ఓకే, ఇక్కడ ఇంకోటి, ఈ 6 నెలల్లో మీరు ఏదో ఇందాక మేమేం సిస్టమ్స్ ఏదైతే మోడిఫికేషన్స్ అన్ని చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. రెడ్ బుక్ అని ఒకటి ఉంది. అవును, లోకేష్ గారి బుక్. ఆ రెడ్ బుక్ లో ఆ రెడ్ బుక్ తెరుచుకోవడం లేదా? రెడ్ బుక్ ఎక్కడైనా పోయిందా, లేకపోతే రెడ్ బుక్ ను మీరు అమ్మేశారు ఎవరికైనా? రెడ్ బుక్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉందండి. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏం చేసినా లీగల్ సిస్టంలో చేయాలి అని అనుకున్నాను, లీగల్ ఫ్రేమ్వర్క్లో చేయాలి అనుకున్నాను. ఎగ్జాంపుల్ తుర్గా కిషోర్ అనేవాడు మా ఇంటికి కూడా వచ్చాడు హైదరాబాద్లో. నిన్న అరెస్ట్ అయ్యాడు. పిన్నెల్లి రామకృష్ణ అంటే అనుచరుడు. ఓకే, నా కేసులో కూడా వాడు మా ఇంటి మీద కూడా వచ్చాడు. ఇక్కడ తెనాలిలో, హైదరాబాద్ లో మా ఇంటి మీద కూడా వచ్చేవాడు. తుర్గా కిషోర్ మనుషులు అందరూ కూడా వచ్చి రావడం జరిగింది. ఓకే, వాడిని అరెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు ఎంత టైం పట్టింది అంటే లీగల్ ఫ్రేమ్వర్క్ లోకి తీసుకొచ్చి ఒకసారి వాడి కేసెస్ అన్ని కూడా కులంకుశంగా అడ్జస్ట్ చేసి ప్రాపర్ గా చట్ట ప్రకారం వాడిని అరెస్ట్ చేస్తే జీవితంలో బయటికి రాలేడు. అలానే మొన్న ఇంకోని కూడా అరెస్ట్ చేశారు, వైసీపీ వాడు బోరగడ్డ అనిల్ వాడిని కూడా లీగల్ ఫ్రేమ్వర్క్ లోకి తీసుకొచ్చి ప్రాపర్ గా కేసులు సెక్షన్లు వాడు చేసిన తప్పులన్నీ లీగల్ గా లాక్ చేస్తే ఇంకా జైలు నుంచి బయటికి రాలి. వైసీపీ వాళ్ళలాగా ఏదో కక్ష సాధింపు చర్యలు మేము చెయ్యము. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు చెయ్యరు. ఎవడైతే బానే ఉంది. వల్లభనేని వంశీ ఇంకా ఏం దొరకలేదా? తప్పకుండా ఉన్నాయండి. నెక్స్ట్ కొడాలి నాని దొరకలేదా? 100% ఉన్నాయి. పోసాని కృష్ణమురళి 100% ఉంది. కనీసం శ్రీరెడ్డి కూడా దొరకలేదా మీకు? ఎవరెవరైతే తప్పులు చేశారో, ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని హింసించారో ఎవరిని వదలము. టైం ఉంది అందరికి. ఒక్కొక్కరిని ఏ టైంలో లాక్ చేయాలి, ఏ టైంలో బంధించాలి, ఏ టైంలో లోపల పెట్టాలనేది ఒక స్ట్రాటజీ ప్రకారం లోకేష్ గారు వెళ్తున్నారు. తప్పకుండా అందరికీ శిక్షలు పడే అవకాశం 100% ఉంది. దానిలో ఎటువంటి బేసిసాలకు పోవాల్సిన అవసరం. మీరు చెప్తున్నారు బాగానే ఉంది, యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నారు. కానీ ఇది ఎందుకో ప్రజలు కానీ, అంటే మీ వైపు మీకు ఓట్లేసిన ప్రజలు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు, ప్లస్ మీ పార్టీ కార్యకర్తలు, వీళ్ళంతా మిమ్మల్ని ట్రస్ట్ చేయటం లేదు. కానీ వాళ్ళు రగిలిపోతున్నారు. వీళ్ళ మీద యాక్షన్ ఇంకా, అంటే వాళ్ళు అక్కడ ఎంతో పెయిన్ అనుభవించుంటారు అక్కడ గత 5 సంవత్సరాలు. 100% ప్రభుత్వం మారిన తర్వాత అప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు పడాలి అనే బలంగా కోరుకుంటుంటారు.
ఇప్పుడు 6 నెలలు గడిచిపోయిన తర్వాత వాళ్ళు అరెస్టులు ఈ వ్యవహారాలు ఆ శిక్షలు అన్నిటిగా జరగనప్పుడు ఏమవుతుందంటే వీళ్ళల్లో ఒక లాంటి అసహనం, ఇది పార్టీ మీద కోపం, లోకేష్ మీద కోపం అంటే రగిలిపోతుంటారు. అంటే వీళ్లకు మీరు ఒక క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే మేము ఒకటి చెప్తామండి, జగన్మోహన్ రెడ్డి లాగా వేగ్గా కేసెస్ పెట్టి ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి బయటకు వేస్తే ఎమ్మటే బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తారు వాళ్ళంతా కూడా. అలా చేయకూడదు. అవి వీళ్ళని అందరినీ కూడా లీగల్ ఎంటిటీలోకి తీసుకొని యష్, ఇప్పుడు మీరు నాకు ఏదైతే చెప్తున్నారో అది పార్టీ కార్యకర్తలకు చెప్పండి. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కొంచెం సమయం పాటించండి. తప్పకుండా ప్రతి ఒక్కడు ఎవడెవడైతే మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే మనం హింసించారో, ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్కరిని కూడా లీగల్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొచ్చి వాళ్ళని శిక్షిస్తే వాళ్ళ జీవితంలో బయటికి రారు. ఎందుకు చేశామరా బాబు ఈ తప్పు అని అనుకునేలాగా ఖచ్చితంగా లోకేష్ గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లోకేష్ గారు ఖచ్చితంగా రెడ్ బుక్ అమలు చేస్తారు. ఎవడెవడైతే తప్పులు చేశాడో ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఒక రోజు, వారం రోజులు, సంవత్సరం లేట్ అవ్వచ్చేమో కానీ తప్పకుండా అందరికీ 100% తిరిగిచ్చే ప్రయత్నం లోకేష్ గారు చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నా బలంగా. ఎందుకంటే నా విషయంలో కూడా నేను కూడా అంతే కోపంగా ఉన్నా. నాకు కూడా జరిగిన అన్యాయాలు, నా మీద కేసులు పెట్టి నా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరిని కూడా నేను కూడా వదలదలుచుకోవాలా. ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టాము. ఆ కేసులన్నీ కూడా లీగల్ ఫ్రేమ్లోకి తీసుకొచ్చి వాళ్ళని శిక్షలు పడేలా ఖచ్చితంగా బంధించే ప్రయత్నం చేస్తాం. ఓకే, ఇంకోటి యష్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఏజ్ నెక్స్ట్ 29కి ఒక పీక్ స్టేజ్కి వస్తుంది. ఆయన హెల్త్ పరంగా ఇప్పటి వరకు బాగున్నప్పటికీ ఇంకా 4 ఏళ్ళు గడవాలంటే కొద్దిగా ఆయనకు ఏజ్ పెరుగుతుంది, కొంచెం యాక్టివ్నెస్ తగ్గుతుంది కూడా. ఇప్పుడు ప్రభుత్వాన్ని, పార్టీని రెండూ ఆయన చూసుకోవాలంటే కష్టం. ఇక్కడ కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ ఒక డిస్కషన్ ఏంటంటే, అయ్యా చంద్రబాబు గారు ప్రభుత్వాన్ని మీరు చూసుకోండి, పార్టీని లోకేష్కి ఇవ్వండి అనే ఒక వాదన వినపడుతుంది. లెట్ మీ కంప్లీట్. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కూడా తన వారసుడిగా కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా లోకేష్కి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే పార్టీ వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటాడు. మీ జనరేషన్ ఏజ్, మీరు పీక్ స్టేజ్లో ఉన్నారు. మీ అనుభవము ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీద, పరిపాలన మీద ఉంచండి అనే వాదన వినిపిస్తుంది. దీన్ని మీరు ఏకీభవిస్తారా? అంటే ఆల్రెడీ లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పార్టీలో. ఆయన పార్టీ వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ కూడా లోకేష్ బాబు గారు చూసుకుంటున్నారు. ఈరోజు పార్టీలో ఏ కార్యకర్త కష్టం వచ్చినా, పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఒక ట్వీట్ పెట్టినా, ఒక మెసేజ్ అని ఫోన్ మెసేజ్ వచ్చినా అన్ని రకాలుగా స్పందిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తల్ని నాయకుల్లా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే బయటికి అంత ఎక్స్పోజ్ అవ్వట్లా. అంత ఎక్స్పోజ్ అయితే కనుక ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే లోకేష్ గారు ఏంటి, నేను చేసే పని 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు అనుకునే బ్యాచ్ ఆయన. ఆ మైండ్ సెట్లో ఉంటాడు. సో నేను కూడా ఏం చెప్తా, లోకేష్ అన్న మీరు చేసే 10 రూపాయల పని బయటికి చెప్పండి అని చెప్పాలి. అవును, చెప్తేనే 10 మంది తెలుస్తుందని చెప్తా. కాకపోతే ఆయన ఏంటంటే మనం చేసే పని మనం ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చెప్పుకునే వాళ్ళు చెప్తాం. మనం చేసిన సాయం చెప్పకపోయినా మీరైనా చెప్పండి, నేను చెప్తాము. అంటే మేమేమంటాం అంటే సాయం పొందిన వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీ వచ్చిన 7-8 నెలల్లో ఎంత మందికి సాయం చేశామో మాకు తెలుసండి. మీరు లోకేష్ గారు ట్విట్టర్ ఖాతా చూడండి, ఎంత మందికి సాయం చేశాడు అనేది మీకు తెలుసు. కువైట్ నుంచి కొంతమందిని ఇచ్చారు, ప్లస్ కొన్ని అన్ని విధాలుగా ఇమ్మీడియట్ గా 2-3 రోజుల్లోనే అన్ని విధాలుగా గ్రీవెన్సెస్ ఆయన ప్రజా దర్బార్ పెట్టి, ప్రజా దర్బార్లో వచ్చిన ఇష్యూస్ అన్ని కూడా ఇమ్మీడియట్ గా సాల్వ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజా దర్బార్కి రావచ్చు. ప్రజా దర్బార్కి వచ్చి ఏ ఇష్యూ ఉందంటే కూడా ఇమ్మీడియట్ గా సాల్వ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న కలెక్టర్లు పిలిపిస్తారు, ఆగా మేఘాల మీద ఊపుతారు. ఆయన పక్కన ఉన్న యంత్రాంగం మొత్తం ఎంత ఫాస్ట్ గా పనిచేస్తారో మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. లోకేష్ గారికి లలిత్ గారు వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పారనుకోండి, లోకేష్ గారు ఈ సమస్యను ఒకరికి అటాచ్ చేస్తారు. ఓకే, ఆ వ్యక్తి, ఆ ఓఎస్డి గానీ, ఆ పిఎస్ గానీ ఆ సమస్య అయిపోయే వరకు మీతో ఫాలో అప్ చేస్తారు. ఫాలో అప్ చేసి సమస్య అంతా అయిపోయిన తర్వాత ఇది అయిపోయిందండి అని చెప్పి ఆయనకు మళ్ళీ అప్డేట్ చేస్తారు. లోకేష్ గారు మళ్ళీ మీకు కాల్ చేసి అడుగుతారు, ఈ సమస్య మీకు ఆర్ యూ హ్యాపీ అని అడుగుతారు. అది ఆయన సిస్టమ్, అదే ఆయన ప్రాసెస్, అదే ఆయన వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ అనేది. కానీ చాలా మందికి పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బయట వాళ్ళకి ఎక్కువ మంది తెలియకపోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా లోకేష్ గారు చేసేది
ప్రచారం చేసుకోవాలనేది నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఆయన చేసుకోవాల్సిందే. కాకపోతే ఏంటంటే ఆయన ఎక్కువ ప్రచారంలో చేసుకొని మనిషి, ఎక్కువ ప్రచారానికి ఇష్టపడాడు ఆయన. కానీ రాజకీయాల్లో ప్రచారం అవసరం. ఆయన తెలుసుకుంటారు, ఆయన చేస్తారని నేను అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ మీరు అన్ని అన్నారు, బాగానే ఉంది లోకేష్ గారు. కానీ దానికంటూ ఒక ప్రోటోకాల్ కావాలి. మీరు జాతీయ ప్రధాన కార్యదర్శి, ఓకే, మీరు ఇన్ని పార్టీకి సంబంధించిన యాక్టివిటీస్ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నప్పుడు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఇవి చేస్తే గనక ఈ మంచి ఇంకా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చి పెడతాయి. అంటే పార్టీయే వాళ్ళది కదండి. నో, ఇక్కడ పార్టీ వాళ్ళదైనా కూడా ఇక్కడ ఏంటంటే ప్రజలు కానీ పార్టీ క్యాడర్ కానీ ఫస్ట్ అధ్యక్షుడిని చూస్తుంది, ఎవరు అధ్యక్షుడు అని. అవును. ఇప్పుడు అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన పార్టీ చూడటం లేదు, ప్రభుత్వాన్ని చూసుకుంటున్నారు అని మీరు అంటున్నారు. ఇప్పుడు పార్టీ చూసుకునే వ్యవహారాలు చూసుకునేది లోకేష్ గారే. కానీ ఇక్కడ కార్యకర్తలు, ప్రజలు వీళ్ళు ఏం కోరుకుంటారంటే ఒక అధ్యక్షుడి హోదాలో, నేనే అధ్యక్షుడిగా పూర్తి ఇమ్మనులా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్మంటున్నారు. వీళ్ళు కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగితే గనక అప్పుడు ప్రజల్లోకి ఎలా వెళ్తుందంటే టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఎవరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే గనక సోన్సో లోకేష్ అంటే అది ఒక హోదా. కరెక్ట్. దాని అండర్లో మీరు వర్క్ చేస్తే గనక ఇప్పటికే ఇంకా నెక్స్ట్ 29కి వెళ్ళాలి. నెక్స్ట్ వారసుడు లోకేషే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు, రేపు కలిసి పని చేయాల్సింది వీళ్ళిద్దరే. అవును. ఇప్పటికే మీరు పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు కాబట్టి ఈయనకు మీరు హోదా ఇవ్వాలి. కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. పని చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, బాగానే ఉంది. ఇతనికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక హోదా ఇస్తే ఆ హోదాలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి ఏదైనా సమావేశాలు పెట్టుకోవటమో, ఏదైనా నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ వ్యవహారాలు చేసుకుంటారు కదా. అది అడుగుతున్నారు కార్యకర్తలు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తారు. రేపు కలుస్తున్నా చంద్రబాబు నాయుడు గారు. కలిసినప్పుడు ఈ మాట చెప్పే ప్రయత్నం చేస్తాము. ఓకే. ఒకటేంటంటే నా అభిప్రాయం ఏంటంటే మా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీరు అన్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారికి ఇస్తే ఇంకా యువత కూడా చాలా గట్టిగా పనిచేస్తుంది. ఆయనకు ఒక పదవి ఒకటే, జస్ట్ ట్యాగ్ లైన్ ఒకటే లేదు, కానీ ఖచ్చితంగా ఆయన చేయాల్సిందంతా కూడా కార్యకర్తలకు ఏ రకంగా అండగా ఉండాలి. నిన్న చూసుంటారు, కార్యకర్తలకు ఇన్సూరెన్స్ కూడా చేశారు ఆయన ఒక కంపెనీతో టైఅప్ చేసుకొని. అంటే అంత పర్ఫెక్ట్ గా, ఎందుకంటే ప్రజల మనసుల నుంచి వచ్చాడు లోకేష్ గారు. అంటే చాలా మంది ఏంటంటే నాయకులు జస్ట్ ఇలా అయిపోతూ ఉంటారు, రైట్? చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారు చేసుకోవటం కోసం లోకేష్ గారు యువగల పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కించిన ఒక కొడుకు, అంత గొప్ప కొడుకు లోకేష్ గారు. కష్టపడ్డాడు డెఫినెట్ గా.